అయితే ఏందంటే అయ్యో రేవంత్ సారు ఏందబ్బా ముచ్చట చెప్పన్న నవ్వన ముచ్చట చెప్పు. ఈ సగం సగం ఏంది, ఈ ముచ్చట్ను లాగుడేంది, అసలు కథ ఏందో చెప్పరాదు అని అంటారా? ఏం లేదోల్లా మన కే పాలన్న మన ముచ్చట్లకి వచ్చిండు. పాల్ సారు చాలా మంచోడే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, కడుపులో ఏం దాసుకోడు. కాకపోతే పాలన్న మాట్లాడితే జర నవ్వొస్తుంది, కానీ నిజాలే మాట్లాడతాడులా. అయితే అసోంటి పాలన్న మన రేవంత్ సార్ మీద, సారు వారి పాలన మీద అభిమానం గురిపించిండు. ఆ అభిమానంలా రేవంత్ సార్ను తడిచి ముద్దగమ్మందాం రారి మరి. నమస్తే పాలన్న, అంత మంచేనానే? పక్క పొంటెవలు మన జ్యోతక్కేనా? అయ్ జ్యోతక్కే, అబ్బా ఎన్నొద్దులా ఆయన జ్యోతక్కని చూడక. సరే, ఇప్పుడు ఏందంటే మన రేవంత్ సార్ వారి పాలన, మన మంత్రుల గుణగణాలు, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారు జనాలకు చెప్పిన ముచ్చట ఎట్లుండెనో ఒక్క ముక్కలు చెప్తాడట, ఇనాల మీరు. ముఖ్యమంత్రి కాకముందు తమ్ముడు రేవంత్ రెడ్డి వెంటనే నేను సంతకం పెట్టేస్తా, టీ తాగుతుండగానే అలాగా గంటకొక వాగ్దానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి తమ్ముడైతే. రైతులైతే మరో 2 లక్షలు అప్పు చేసుకోండి, నేను తీర్చేది. ఆయనకన్నీ తెలుసు, తీర్చలేనని తెలుసు, అబద్ధం ఆడుతున్నాడని తెలుసు, మోసం చేస్తున్నాడని తెలుసు, అందరికీ చెవులు పువ్వు పెడుతున్నాడని తెలుసు. మేము అబద్ధాలు ఆడితేనే ప్రజలు మాకు ఓట్లు వేస్తారని ఆయన అన్నాడు. కానీ ఆయన అబద్ధాలు ఆపలేదు, మీరు వాళ్ళని నమ్మడం మానలేదు. మన పాలన గురించి, ఈ పాలన కరెక్ట్ చెప్పిండా లేదా? ఇక రేవంత్ సార్ ఇస్తున్న రైతు బంధు గురించి, ఇక సార్ వారు చేసిన అప్పులు, ఆ అప్పులు ఎవరు పాలైనాయో, ఏం చేస్తుండో పాలన మాటలల్లి నాల మీరు. ఇక నేను కూడా టాటా చెప్తా. ఆల్రెడీ ఉన్న 7 లక్షల కోట్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి. అయినా లోక్సత్తా ప్రెసిడెంట్, ఆయన పేరేది మర్చిపోయాం, జయప్రకాష్ నారాయణ, ఆయన మాట అంటాడు, మాటికి పెద్ద ఆయన, అప్పు చేసి పప్పు కూడని. నేనేమంటా, అప్పు చేసి పప్పు కూడు పెట్టడం పర్వాలే, ఎందుకంటే కనీసం పప్పేనా, లేకపోతే ఉట్టి రైస్ ఎలా తింటారు. నేనేమంటానంటే అప్పు చేసి అప్పులు తీర్చుతున్నారు. 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నారు, మీకు 10,000 అప్పు తీర్చుతున్నారు. ఆ మిగతా 90,000 ఎక్కడికి వెళ్తుంది? ఆల్ ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి, ఆల జోబీల్లోకి వెళ్తున్నాయి.